చేశాను. నెక్స్ట్ కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. డాడీ చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై కావాలంట. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. నువ్వు చేస్తే చికెన్ ఫ్రై ఇట్లానే బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ కష్టపడి దొండకాయలు కట్ చేస్తాను. దొండకాయలు కట్ చేయడం కూడా కష్టంలాగా ఫీల్ అవుతుంది మన డాటర్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిమా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చికెన్లో కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా మ్యాగ్నేట్ చేస్తున్నాను. చాలామంది మ్యాగ్నేట్ చేసేటప్పుడు కర్డ్ అయిన యూజ్ చేస్తున్నారు, కానీ హెల్త్ పరంగా నాన్ వెజ్లో మనం కర్డ్ మిక్స్ చేయడం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో నేను ఈ కర్డ్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ అంతే చేసి మ్యాగ్నేట్ చేస్తాను. మీకు కావాలంటే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్లో సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాను. రెండు లవంగా, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఈ స్పైసెస్ని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది అన్నమాట. వేసేసి ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవుతాయి. పేస్ట్ రెడీ చేసుకుందాం. కోకోనట్ అండ్ ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. మమ్మీ ఇప్పుడు వర్క్ మీద కొంచెం బయటకు వెళ్ళండి, నేను కంటిన్యూ చేస్తున్నా. మనం ఆనియన్స్ కొంచెం లైట్గా వేగితే చాలు. వేగాక మనం ఇందులో కొబ్బరి ఇంకా ఆనియన్ పేస్ట్ అనేది వేసేయాలి. ఇది ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొబ్బరి వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. కొబ్బరి ఇంకా ఆనియన్ పేస్ట్ వల్ల. ఇప్పుడు ఈ కొబ్బరి మనకి ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం మమ్మీ దంచిపెట్టిన గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాం. ఎందుకంటే ఇది గుంటూరు కారం కాబట్టి కొంచెం ఎక్కువ కారం ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది మీకు సరిపోయినంత వేసుకుని బాగా మిక్స్ చేసినాక ఈ చికెన్ మనం 4 విజిల్స్ రానిచ్చిన చికెన్ వాటర్ కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మసాలా చికెన్కి మంచిగా పట్టేలాగా కలపాలి. జస్ట్ ఒక 2 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ ఎలా ఉంది డాడీ? సూపర్, డెలిషియస్ చికెన్.